నాగమణిని మీరు ఎప్పుడైనా చూసారా? అట్లీస్ట్ అది ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో అనేది మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అయితే ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఫుల్గా చూడండి. అంతేకాదు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళదాం. పాములో నాగమణి ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. పురాణాలే కాదు, ఇప్పటికీ కొన్ని సినిమాలు, సీరియళ్లు పాములో నాగమణి ఉన్నట్టు చూపించారు. కింగ్ కోబ్రా వంటి కొన్ని జాతుల పాముల్లో ఒక నిర్దిష్ట వయసు తర్వాత నాగమణి ఏర్పడుతుందని కొందరంటే, స్వాతి నక్షత్రం సమయంలో వర్షపు బిందువులు కింగ్ కోబ్రా నోటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు నాగమణి ఏర్పడుతుందని మరికొందరంటారు. కోబ్రా పడగలు ఈ నాగమణి తయారవుతుందని నమ్ముతారు. నాగమణికి శివుని అనుగ్రహం ఉంటుంది, అందుకే అది పవర్ఫుల్ అని అంటారు. పురాణాల ప్రకారం ఈ నాగమణి చాలా విలువైంది, అలాగే శక్తివంతమైంది కూడా. ఈ నాగమణి ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలు వస్తాయని నమ్ముతారు. నాగమణిలో ఉండే పవర్ వల్ల మన శరీరం చిన్నది అయిపోవాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది అవుతుందట. అంతేకాకుండా ఈ నాగమణి ఉన్నవారు పాములా మారిపోవచ్చు, అలాగే ఎవరికీ కనిపించకుండా కూడా ఉండొచ్చు. నాగమణిలో ఉండే తేజస్సు చాలా పవర్ఫుల్ మాత్రమే కాదు, అత్యంత కాంతివంతం కూడా. ఇందులో ఉండే కాంతి దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అయితే కోబ్రాలు మాత్రం తన దగ్గర ఉన్న నాగమణిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడవు, తనలోనే దాన్ని దాచుకుంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఆ పాము దగ్గర నుంచి నాగమణి గనుక మనం లాక్కుంటే దానికోసం ఆకాశమంత ఎత్తులో కోపంతో రగిలిపోతాయట. ఇలాంటి ఒక సంఘటన గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అది బీహార్లోని దర్భంగా గ్రామం. ఇది అడవికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. ఆ ఊళ్ళో సందీప్ అలాగే ధర్మేష్ అనే ఇద్దరు వ్యక్తులున్నారు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ప్రతిరోజు మేకలు, గొర్రెలు తీసుకుని అడవికి మేపడానికి వెళ్ళేవారు. అయితే ఆ టైంలో అడవిలో ఒక ప్రాంతంలో 2 ఆడ మగ పాములు కలిసి ఉంటాయి. వాటి దగ్గర ఉన్న నాగమణిని దాయాలని చూస్తూ ఉంటారు. అదే టైంలో ధర్మేష్కు చెందిన ఒక మేక అడవిలో తప్పిపోతుంది. అప్పుడు ధర్మేష్ సందీప్తో ఇలా అంటాడు, నువ్వు నీ మేకలను తీసుకువెళ్ళిపో, తప్పిపోయిన మేకపిల్లను వెతికి పట్టుకుని నేను తిరిగి వస్తాను అని. అప్పుడు అడవి లోపల వరకు వెళ్లి మేకను వెతుకుతూ ఉంటారు. అదే టైంలో ఒక ప్రాంతంలో ఒక పాము నెమ్మదిగా ఒక మనిషి రూపంలోకి మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ధర్మేష్ మేకను వెతుక్కుంటూ అడవి లోపల వరకు వెళ్తాడు. అప్పుడు అతడికి ఓ చెట్టు దగ్గర ఏర్పడిన ప్రకాశం కనిపిస్తుంది. ఆ చెట్టుని చూసి అతనికి ఏం అర్థం కాదు, కానీ ఈ చెట్టు దగ్గర అయితే ఏదో ఉంది, దానివల్లే ఈ ప్రభావం అని మాత్రం గమనిస్తాడు. అప్పుడు చెట్టు దగ్గర తవ్వుతాడు. అదే సమయంలో ఒక పాము రక్తం కక్కుకుని చనిపోయి ఉంటుంది. దాని నోరు పక్కనే మిలమిలా మెరుస్తూ నాగమణి కనిపిస్తుంది. పాము నిజంగా చనిపోయిందా లేదా అని అతను దగ్గరకు వెళ్లి చూస్తాడు. చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత తన జేబులో నుంచి రుమాలు తీసుకుని అందులో నాగమణి పెడతాడు. ఆ తర్వాత పరుగున తన ఇంటికి వెళతాడు. అతను అసలు అడవిలోకి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయి మరీ పరుగు తీస్తాడు. అది అలా అడవిలోనే ఉండిపోతుంది. అయితే ఇంతకు ముందు 2 ఆడ మగ పాములు కలిసి ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఒక పామే ఇప్పుడు చనిపోయిన పాము. అయితే అతను నాగమణిని తీసుకుని వెళ్ళిన తర్వాత మరొక పాము చనిపోయిన పాము దగ్గరకు వస్తుంది. ఆ పాము చనిపోవడం, అక్కడ నాగమణి కనబడకపోవడం, కోపంతో రగిలిపోతుంది ఆ పాము. ఎవరు ఈ పాము దగ్గర వరకు వచ్చారో తెలుసుకునేందుకు చనిపోయిన పాము కళ్ళలోకి చూసింది. జనరల్గా పాము చనిపోయిన వెంటనే దాన్ని కాల్చివేస్తారు, కానీ ధర్మేంద్ర అలా చేయకుండా నాగమణిని పట్టుకుని వెళ్ళిపోతాడు. అయితే ధర్మేంద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నాగమణిని పట్టుకుని చూస్తాడు. అప్పుడు ఏ మేకపిల్ల అయితే అడవిలో తప్పిపోయిందో ఆ మేకపిల్ల సడన్గా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఇదంతా నాగమణి శక్తి ప్రభావం అని అతను తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతని ఇల్లు మొత్తం మారిపోతుంది, ధనవంతుడైపోతాడు. ధర్మేష్ ఎంతో సంతోషపడతాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే కూడా బాగా సంపాదిస్తాడు. దీనికంతటికీ కారణం అతని దగ్గర ఉన్న నాగమణి. అయితే ఒక పక్క సంతోషంలో ధర్మేష్ మునిగిపోయి ఉంటే మరోపక్క మరో పాము పగబట్టి ఊరిలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ పాము ఏ రూపంలోనైనా మారిపోవచ్చు. ఊరిలోకి రాగానే ఒక అందమైన అమ్మాయి రూపంలోకి ఆ పాము మారుతుంది. అదే టైంలో ధర్మేష్ పని మీద వేరే ఊరికి వెళుతూ ఉంటాడు. వెళ్లేదారిలో ఆ అమ్మాయి అతని కోసం కాపు కాసుకుని కూర్చునుంటుంది. ఎప్పుడైతే ధర్మేష్ దగ్గరగా వస్తాడో అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అందమైన అమ్మాయి అలా ఏడవడం చూసి ధర్మేష్ గబగబా దగ్గరికి వెళతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి రూపంలో ఉన్న ఆ పాము, నా పేరు సోనాలి, నా భర్తతో పాటు నేను వేరే ఊర్లో ఉంటాను. అయితే నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు, ఇల్లు కూడా లేదు, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అని బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధర్మేష్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అందంగా ఉంది, పైగా ఎవ్వరూ లేరు, ఇంకేం తనతో పాటు ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది.
కొన్నాళ్లకు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమగా మారిపోతారు. ఒకరోజు వీరిద్దరూ కలిసి ఏకాంతమైన ప్రదేశంలోకి వెళతారు. అక్కడ కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, నీ మెడలో మెరుస్తూ ఉన్నది ఏంటి అని. అప్పుడు ధర్మేష్ అంటాడు, ఇది పెద్ద విలువైందేం కాదు, సాధారణమైన రాయి అని అంటాడు. ఏదో బావుందని తన మెడలో వేసుకున్నట్టు ఆమెతో చెబుతాడు. కానీ ధర్మేష్ మెడలో ఉన్న రాయి ఆ నాగమణి. ఏదైతే పాము నోటులోంచి కింద పడిందో అదే నాగమణి. అతను దాన్ని మెడలో వేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి ఒకసారి దాన్ని తనకు ఇవ్వమని అడుగుతుంది. కానీ ధర్మేష్ ఆమెకు ఇవ్వడు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావని అన్నావు, అలాంటప్పుడు ఇంత చిన్న వస్తువుని నేను అడిగితే ఇవ్వడం లేదు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ అతన్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు ధర్మేష్ చేసేదేం లేక, సరే ఇదిగో తీసుకో, ఇది నీ మెడలో వేసుకో, కానీ జాగ్రత్త, ఇది నాకు చాలా ఇష్టమైన చైన్, కాబట్టి దీన్ని వేసుకుని అటు ఇటు తిరగకు అని జాగ్రత్త చెప్పి ఆమెకు ఆ చైన్ ఇస్తాడు. అప్పుడు ఆమె దాన్ని ధరించి చాలా మురిసిపోతుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి చైన్ను తన మెడలో వేసుకుంటుందో అప్పుడు అందమైన అమ్మాయి రూపం నుంచి నెమ్మదిగా భయంకరమైన పాము రూపంలోకి మారిపోతుంది. మారిపోవడమే కాదు, బుసలు కొడుతూ ధర్మేష్ని ఇష్టం వచ్చినట్టు కాట్లు వేసి చంపేస్తుంది. అలా ఆ పాము తన పగను తీర్చుకుంటుంది. తన జోడి అయిన మరొక పాము మళ్లీ తిరిగి వస్తుందని అక్కడే ఆ పాము ఉండిపోతుంది. అంటే ఇప్పటికీ 500 ఏళ్ల నుంచి ఆ పాము ఆ ఊళ్ళోనే ఉందట. ఇంకా ఆ ఊర్లోనే పాము గురించి ఏం చెబుతారంటే, పాము శివుని లింగానికి పూజలు చేస్తుందట. ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతుందట. అయితే ఆ గుడిలోని పూజారి ఏం చెబుతున్నాడంటే, పాము శివునికి పూజలు చేసిన తర్వాత తన పామును వెతుక్కోవడం కోసం వెళ్ళిపోతుందని అంటారు. ఇప్పుడు మీరు నాగమణి గురించి తెలుసుకున్నారు కదా. సో ఇది నాగమణి వెనుకున్న కథ. మరి నాగమణి గురించి మీకు తెలిసిన విషయాలుంటే తప్పకుండా కామెంట్ చేయండి.